ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో భూసార పరీక్షల ఆవశ్యకత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు ఆత్మకూరు మండలం పెంచుకలపేట గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, భూసార పరీక్షల ఆవశ్యకత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. రాములు గారు, ఈ యొక్క భూసార పరీక్షలు ఆవశ్యకత అంటే ఏంటో చెప్పండి. మరి మొట్టమొదటగా మనము భూసార పరీక్ష గురించి తెలుసుకునే ముందు భూసారము అంటే ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ఇప్పుడు మనకు మనుషులు బతకడానికి ఆహారం ఏ రకంగానైతే తీసుకుంటున్నామో, మొక్కలు కూడా అంటే ఒక విత్తనమును నేల లోపల నాటిన తర్వాత అది పెరిగి పెద్దదై కాయలు, గింజలు, పండ్లు, ఫలాలు, పుష్పాలు ఇవ్వడానికి, అదేవిధంగా దాని యొక్క జీవిత చక్రం పూర్తి కావడానికి ఏదైతే మనము నేల, నీరు, అదేవిధంగా ఆక్సిజను, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, వీటితో పాటు సూర్యరశ్మితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము వాటి యొక్క పోషకాలు. పోషకాలు అంటే మనకు మూలకాలను మొక్కకు దాదాపుగా ఉన్నటువంటి 106 నుంచి 109 మూలకాలలో 17 నుంచి 21 మూలకాలు, వీటిని మొక్క తీసుకునేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి వాటిని మొక్క యొక్క పోషకాలు అని అనడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. కొన్ని పోషకాలు ఎక్కువ మొత్తంలో మొక్క తీసుకోవడం జరుగుతుంది, కొన్ని పోషకాలు తక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి పోషకాలను మనకు మేజర్ న్యూట్రియంట్స్ లేదా ప్రధాన పోషకాలు అని పిలవడం జరుగుతుంది. తక్కువ మొత్తంలో తీసుకునేటువంటి పోషకాలను సూక్ష్మ ధాతు పోషకాలు లేదా సూక్ష్మ పోషకాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మేజర్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి 2 రకాలు. అంటే ప్రాథమికంగా అంటే మొక్క యొక్క మనకు నిర్మాణ క్రమంలో ఉపయోగపడేటువంటిది ప్రధానమైనటువంటిది కర్బనము, అదేవిధంగా హైడ్రోజను, మళ్ళీ 3వది ఆక్సిజన్. ఈ ప్రధాన పోషకాలలో 6 రకాలలో ఇవి 3 రకాలు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి సహజ సిద్ధంగా మొక్క వాతావరణం నుంచి కానీ నేల నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రధాన పోషకాలలో మిగతావి నత్రజని, భాస్వరము, పొటాషియం. ఇవి మనము మొక్కకు సహజ సిద్ధంగా నేల నుంచి లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సూక్ష్మధాతు పోషకాలు కూడా న్యాచురల్గా మనకు నేల నుంచి కొద్ది మొత్తంలో మొక్క తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ భూసారం అని అంటే ఏమిటి అంటే, ఏదైతే మొక్కకు పోషకాలు ఏదైతే 17 నుంచి 21 పోషకాలు ఉంటాయో ఇవి సహజ సిద్ధంగా కొద్ది మొత్తంలో నేలలో ఉంటాయి. అయితే ఈ భూసారం అంటే ఏమిటి అంటే, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలను భూమి
సప్లై చేసేటువంటి గుణాన్ని భూసారం అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇంకా రాములు గారు ఈ యొక్క భూసారం తెలుసుకోవడం ఎలా చెప్పండి మరి. భూసారం తెలుసుకోవడం ఎలా అంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుంటే మనకు భూసారం అనేటువంటిది తెలియడం జరుగుతుంది. అంటే న్యాచురల్గా లేదా సహజ సిద్ధంగా పోషకాల స్థాయి నేల లోపల ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడాన్నే మనము భూసారం తెలుసుకోవడం అంటాం. భూసారం ఎట్లా తెలుసుకోవాలంటే కంపల్సరీ రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు అనేది అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి మరి? భూసార పరీక్షలు అంటే మనకు సహజ సిద్ధంగా ఏదైతే ఈ పోషకాల స్థాయి ఉంటుందో దాన్ని తెలుసుకోవడాన్ని భూసార పరీక్షలు అంటాం. దాన్ని తెలుసుకునే విధానం ఏంటిదంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఖచ్చితంగా రైతులు ప్రతి సంవత్సరము ఏ నేలలో అయితే సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారో ఆ రైతులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఒకే పంట పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ భూసార పరీక్షలు అంటే ఏంటిది, వాళ్ళ పొలంలో ఉన్నటువంటి మట్టిని సేకరించి ఆ మట్టిని భూసార పరీక్ష ల్యాబొరేటరీస్ ఉంటాయి, పరీక్షా కేంద్రాలు ఉంటాయి, వాటికి పంపించడం ద్వారా ఆ వచ్చినటువంటి టెస్ట్ తర్వాత వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషించుకొని తదనుగుణంగా మనం పోషకాలను వాడినట్లయితే దాన్ని భూసార పరీక్ష అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా రాములు గారు ఈ భూసార పరీక్షలు ఎక్కడ చేస్తారో చెప్పండి మరి. భూసార పరీక్షలు మన ప్రాంతంలో వరంగల్ ప్రాంతంలో మనకు తెలంగాణ ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి భూసార పరీక్ష ల్యాబొరేటరీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మనకు ములుగు రోడ్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ పక్కనే మనకు పైడిపల్లి గ్రామానికి వెళ్ళే రూట్లో మనకు భూసార పరీక్ష చేసేటువంటి ల్యాబొరేటరీ ఉంది. అదే కాకుండా మా దగ్గర అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి లోపల పనిచేసేటువంటి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మాకు కూడా ల్యాబొరేటరీ ఉంది. అందులో పనిచేసేటువంటి వ్యక్తిని నేను కనుక మన వరంగల్ ప్రాంతంలో పైడిపల్లి రోడ్లో అదేవిధంగా మా దగ్గర ఈ 2 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అంటే మనకు పైడిపల్లి రోడ్లో ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఫ్రీగా మనకు అమౌంట్ ఏం తీసుకోము, ఫ్రీగా భూసార పరీక్షలు అదేవిధంగా నీటి పరీక్షలు కూడా ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మా దగ్గర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అయితే కనుక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక శాంపుల్కి 500 రూపాయలు. అంటే 500 రూపాయలు రైతు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతు శాంపుల్ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే ప్రధానంగా ఆ శాంపుల్ లోపల నేల యొక్క ఉదజని సూచిక pH అంటాం, అదేవిధంగా లవణాల సాంద్రత EC అంటాం, అదేవిధంగా సేంద్రియ కార్బనం స్థాయి ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ అంటాం, అదేవిధంగా లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం అంటే ఈ 6 పారామీటర్లు మనము రైతులకు టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ రూపంలో భూసార పరీక్ష యొక్క ఫలితాలను వారికి అందజేయడం జరుగుతుంది. ఇంకా రాములు గారు ఈ భూసార పరీక్షలు చేయడం వలన కలిగే లాభాలు ఏంటో చెప్పండి మరి. సహజ సిద్ధంగా భూసార పరీక్షల వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఈ భూసార పరీక్షలలో మనకు ఏదో క్యాజువల్గా మట్టి తీసుకొచ్చి ల్యాబొరేటరీలో ఇచ్చినాము, అది టెస్ట్ చేశారు, ఆ రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ రైతులు ఆ రిపోర్ట్ను చూడకుండా ఏం చేయకుండా జరిగేటువంటి పరిణామ క్రమంలో ఏమైందంటే ఈ భూసార పరీక్ష మీద పూర్తిగా రైతులకు ఇంట్రెస్ట్ లేకుండా జరిగింది. అయితే ప్రాముఖ్యంగా మనం భూసార పరీక్ష ఉపయోగాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మనం భూసార పరీక్ష చేయడం వల్ల మనకు రైతుకు ఉన్నటువంటి నేల యొక్క పరిస్థితి ఏంది అంటే నేల లోపల పోషకాల స్థాయి ఏ రకంగా ఉంది, రెండవది నేలకు ఏమన్నా సమస్య ఉందా అంటే నేల లోపల చౌడు కానీ ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకపోతే సూక్ష్మజీవుల యొక్క సాంద్రత కానీ ఏ రకంగా ఉంది అనేటువంటిది తెలుస్తుంది. మూడో అంశము సమస్య, ఇప్పుడు మనం భూసార పరీక్ష ద్వారా ఎరువులను పంటకు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే భూసార పరీక్ష చేసుకున్న తర్వాత అంటే మనకు నేల లోపల తక్కువ పోషకాలు ఉన్నట్లయితే ఎక్కువ అంటే పంటకు అవసరం ఉన్న మేరకు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
నేల లోపల సహజ సిద్ధంగా ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటే అవసరం ఉన్న మేరకే తగ్గించుకొని వేయాల్సినటువంటి మోతాదును తగ్గించి మనం పంటకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బేసిక్గా మనకేందంటే ప్రాథమికంగా నేల లోపల మోతాదు ఎంతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. ఎంతుంది అని తెలిసినప్పుడు మనకు పంటకి ఎంత వేయాలి, తక్కువ ఉంటే ఒక 30% పెంచుకొని పంటకు వేసుకోవాలి. అదేవిధంగా నేల లోపల కొన్ని పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అంటే రెగ్యులర్గా రైతాంగం అంతా విపరీతంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల కొన్ని పోషకాలు, ఉదాహరణకు భాస్వరం ఉంది, భాస్వరం ఎక్కువ నిక్షిప్తం అవుతుంది. అయితే భూసార పరీక్ష చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన నేల లోపల ఎంత స్థాయిలో ఉంది, మన మొక్కకు లేదా పంటకు ఎంత అవసరం అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు భాస్వరం ఎక్కువ ఉన్నదనుకోండి, మన భూసార పరీక్ష ద్వారా ఎక్కువ ఉన్నదని తెలిస్తే మనం వేయాల్సినటువంటి మోతాదును ఒక 25 నుంచి 30% తగ్గించుకొని వేసుకునేటువంటి వీలుంటుంది. అదేవిధంగా కొన్ని పోషకాలు మనం ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం సహజంగా నేల లోపల, కానీ తక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాము, మొక్కకు ఎంత అయితే అవసరమో అంతే వేస్తాం. అక్కడ ఏమవుతుంది, పంటకు సరి అయినటువంటి మోతాదు అందక దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అంటే ప్రధానంగా మనకు 3 అంశాలు. ఒకటి నేల పరిస్థితి తెలుస్తుంది, పంటకు ఎరువుల సిఫారసు అవసరం ఉన్న చోట వేసుకోవడం, అవసరం లేని చోట తగ్గించుకోవడం. అదేవిధంగా నేల లోపల ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్షల ద్వారా మనకు మాత్రమే తెలుస్తుంది. భూసార పరీక్షలకు మట్టి నమూనా ఏ విధంగా చేయాలో చెప్పండి మరి. అయితే ఈ భూసార పరీక్షలలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మట్టి నమూనాలు సేకరించడం. రైతాంగం అంతా లేకపోతే అంటే తెలిసి తెలియక మట్టి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే అశాస్త్రీయంగా మనకు మట్టి శాంపుల్ తీసుకురావడం జరుగుతుంది. అట్లా అశాస్త్రీయంగా మనం మట్టి శాంపుల్ తీసుకొచ్చినప్పుడు తద్వారా వచ్చినటువంటి విశ్లేషణ ఫలితాలు ఏదైతే టెస్ట్ చేస్తామో ఆ టెస్ట్ యొక్క రిపోర్ట్ అనేటువంటిది మనకు ఆ రిపోర్ట్ ఆధారంగా మనం ఎరువుల సిఫారసు పంటకు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ మట్టి శాంపుల్ కలెక్షన్ అంటే తీసుకురావడంలో మిస్టేక్ జరిగితే తద్వారా జరిగినటువంటి పని అంతా కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మట్టి సేకరణలో జాగ్రత్త వహించాలి. మరి ఏ రకంగా తీసుకోవాలి, ఉదాహరణకు ఒక రైతుకు 1 ఎకరం ఉంది, ఒక 2 ఎకరాలు ఉంది, ఒక 5 ఎకరాలు ఉంది అనుకోండి. 1 ఎకరం ఉన్నటువంటి ఒకే పొలంలో ఎకరం మొత్తం కూడా అన్ని రకాలుగా సమానంగా ఉండాలి. అంటే నేల యొక్క రంగు కానీ, టెక్చర్ అంటాం, అంటే మనం వేర్లతోని పట్టుకొని చూసినప్పుడు గరుకుదనం అది కానీ, అదేవిధంగా స్లోప్ కానీ, ఏటవాలు కానీ, అదేవిధంగా చౌడు కానీ, అంటే ఈ ఉన్నటువంటి ఎకరంలో చౌడు ఉన్నదనుకోండి కొద్ది భాగం, దాన్ని సపరేట్ చేయాలి. అంటే అన్ని రకాలుగా సమానంగా ఉన్నటువంటి నేలను ఒక యూనిట్ కింద తీసుకుంటాం. అంటే ఆ ఏరియా నుంచి ఒక శాంపుల్ తీసుకోవాలి అనేటువంటిది. ఈ ఏదైతే సమస్య అనిపిస్తుందో అంటే ఒకే ఏరియా చూడడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్లేస్లో దిగుబడి రాదు రైతులకు. సహజంగా దిగుబడి రాని ఏరియాను డిమార్కెట్ చేసి సపరేట్ చేసి ఆ దిగుబడి రాని ఏరియా నుంచి ఒక శాంపుల్, లేదా అదేవిధంగా చౌడు ఉన్నట్లయితే ఒక శాంపుల్, బాగా ఏటవాలుగా ఉన్నట్లయితే ఎత్తు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక భాగంగా, లోతున్నటువంటి ప్రదేశాన్ని ఇంకొక భాగంగా డివైడ్ చేసి, అంటే యూనిఫామ్గా లేనటువంటి భాగాలను మనం సపరేట్ చేసి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క శాంపుల్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకు శాస్త్రీయంగా ఏదైతే మనం భూసార పరీక్ష చేయాలనుకుంటున్నామో అది 100% మనకు ఆ రిజల్ట్ అనేటువంటిది మనం ఫర్టిలైజర్ రికమెండేషన్ ఏదైతే భూసార పరీక్ష ద్వారా మనం ఎరువుల సిఫారసు చేస్తామో అది ఎక్కువగా మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వార్షిక పంటలకు మరియు పండ్ల తోటలకు ఏ విధంగా మట్టి నమూనా చేయాలో చెప్పండి మరి. వార్షిక పంటలంటే మనకు 6 నెలలు 1 year లోపు పూర్తయ్యేటువంటి పంటలను వార్షిక పంటలు అంటాం. వీటి యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది 1/2 feet నుంచి 1 feet లోపల వరకే ఉంటుంది. అంటే 0 to 20 centimeters డెప్త్ అంటాం. అంటే లోతు 0 to 20 centimeters డెప్త్ అనేటువంటిది మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వార్షిక పంటలకు, అయితే పండ్ల తోట పంటలకు వేరు వ్యవస్థ అనేటువంటి పెద్దగా ఉంటుంది కాబట్టి మనము మట్టి నమూనా సేకరించేటువంటి లోతు అనేటువంటిది దాదాపుగా 3 feet లేదా 1 meter డెప్త్ తీసుకోవాలి.
1 మీటర్ డెప్త్ అంటే 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతు తీసుకొని 3 ఫీట్లలో ఒక్కొక్క ఫీట్కు ఒక్కొక్క శాంపుల్ను మనం సేకరించాలి. సేకరించి మనకు ఒక్కొక్క పిట్ లోపల అంటే ఒక్కొక్క గొయ్యి లోపల మనం 3 శాంపుల్ తీసుకొని మూడింటిని వేరువేరుగా తీసుకొని విశ్లేషించాలి. అది మనకు పండ్ల తోటలకు సంబంధించినటువంటి మట్టి నమూనా అటువంటి తీసేటువంటి విధానం. వి ఆకారంలో పారతోటి కట్ చేయాలి. కట్ చేసి 2 సైడ్లకు వి షేప్లో కట్ చేసి మీది మట్టి తీసేసిన తర్వాత ఈ సైడ్ నుంచి కుడివైపు సైడ్ నుంచి ఎడమవైపు సైడ్ నుంచి కొద్దిగా ఒక 100 నుంచి 150 గ్రాములు వచ్చేటట్టుగా తీసుకొని అడుగు భాగం నుంచి కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు వచ్చేటట్టుగా ఒక్కొక్క పిట్ లోపల 300 గ్రాములు దగ్గర 250 నుంచి 300 గ్రాముల మట్టిని సేకరించాలి. ఇట్లా మనం ఏదైతే శాంపుల్ ఏరియా అంటే మన యూనిఫామిటీ మనకు ఏదైతే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి ఏరియా నుంచి ఒక శాంపుల్ తీయాలనుకున్నటువంటి భాగం నుంచి దాదాపు 8 నుంచి 10 జాగలలో ఈ రకంగా వి ఆకారంలో కట్ చేసి ఆ మీది మట్టి తీసేసి కుడివైపు ఎడమవైపు అదేవిధంగా కింది భాగాన్ని నుంచి దాదాపుగా ఒక 300 గ్రాముల మట్టి తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లేస్ నుంచి 10 జాగలలో తీసుకుంటే 10 × 300 గ్రాములు అంటే 3 కిలోలు అవుతుంది. ఈ 3 కిలోల మట్టిని మనం ఏం చేయాలంటే మనకు నీడలో ఆరబోయాలి. నీడలో ఆరబోసి రౌండ్గా చేసి అందులో ఉన్నటువంటి మట్టి కానీ మన పెద్ద పెద్ద పెడ్స్ కానీ అంటే దంగుతే దంగనటువంటి పెడ్డలు, అదేవిధంగా రాళ్ళు, అదేవిధంగా మొక్కల యొక్క వేర్లు వీటన్నిటిని తీసేయాలి. ఫస్ట్ తీసేసిన తర్వాత ఆ ఉన్నటువంటి మట్టిని రౌండ్గా చేసి ఆ రౌండ్గా చేసినటువంటి భాగం నుంచి 4 భాగాలు 2 భాగాలు కట్ చేస్తే 4 దాన్ని క్వార్టరింగ్ విధానం అంటాం. అంటే 4 భాగాలు చేసి 2 ఎదురెదురు భాగాలను తీసేయాలి, బయటికి రిజెక్ట్ చేయాలి. మిగతా 2 ఎదురెదురు భాగాలను కలపాలి. మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఒకసారి అదే విధంగా చేయాలి. అంటే ఎదురెదురు భాగాలను తీసేయాలి. ఎదురెదురు భాగాలను చేస్తే మనకు 1/2 కిలో అంటే 500 గ్రాముల నుంచి 1000 గ్రాములు 1 కిలో అంటే దాదాపుగా 500 గ్రాముల నుంచి ఒక 1 కేజీ వరకు శాంపుల్ ఉన్నట్లయితే ఇది మనకు పర్ఫెక్ట్గా శాంపుల్ కలెక్షన్ అనేటువంటిది మనకు అవుతుంది. మీ దగ్గర విలువైన సలహాలు చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు భూసార పరీక్షల ఆవశ్యకత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు. ఆత్మకూరు మండలం పెంచుకలపేట గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. నమస్కారం అండి కొమరయ్య గారు. నమస్కారం. కొమరయ్య గారు, ఇప్పుడు ఈ గొర్రెలను పెంచుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గొర్రెలను పెంచుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి? అయితే ఒకటి ఏంటంటే వీటికి ఒక వర్షాకాలంలో సొల్లు రోగం వస్తుంది. సొల్లు రోగం వచ్చే దానికి కారణం ఏంటంటే మేత ఎటమటం మేత అంది, అది ఎట్లా కొద్దిగా సోకి ఉన్నదని అంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తొందరగా కంట్రోల్ అవుతాయి. లేకుంటే మనం కొంచెం ఎరిసిమరిసి ఉన్నాం అనుకో, సుతరాతి రేపు ఎల్లుండి అని అన్నాం అనుకో, అది ఏమున్నది దానికి మించిపోతుంది. అది తొందరగా సెట్ కాదు. దాని మెడలో వంకర పెడుతుంది. కథం అది కథం అవుట్ అయిపోతుంది, చచ్చిపోతుంది కదా. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానికి రాదు. సొరుపు అనేది అవుతుంది. సొరుపు గోళీలు, బయోసల్ఫా గోళీ వేయాలి. దానికి ఎండోఫ్లాక్సిన్ సూది అనేది ఉంటుంది, ఆ సూది ఇచ్చుకోవాలి. టెరామిషన్ మందు ఉంటుంది. టెరామిషన్ మందుని ఏం చేయాలంటే మనకు ఒకటి దాని కాళ్ళనే వేయాలి. ఇది కాళ్ళ నొప్పులు అయినప్పుడు మనం ఏం చేస్తాంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియక దానికి తొంటికి ఇస్తారు. దానికి బాగా బగబగ మైండి అది బాగా తలాడించుకుంటా అది ఇటాడిపోతా ఉంటుంది. అది తొంటికి ఇవ్వకుంటే దాన్ని నోట్లో కొట్టుకుంటే బాగుంటుంది. గొర్రెలకు ఇట్లా జబ్బులు వచ్చినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది?
మాకు దాన్ని వివరం ఎట్లా తెలుస్తాయంటే దాన్ని పోగడం బట్టి తెలుస్తుంది మాకు. ఇప్పుడు దాన్ని చూస్తాం మనం, అయ్యో ఈ గొర్రె ఇది మేస్తలేదు, మంచిగా దానికి రోగం లేని బాబు మంచిగా మేసుకుంటా యథార్థిగా తిరుగుతుంది. దానికి కొంచెం రోగం అనేది దానికి తయారైంది అనుకో, అది ఇటు అటు కొద్దిగా నల్లబడ్డట్టు లేకుంటే మేత మేయకుండానో దానికి నిమ్మలగా పోవడం, దాన్ని చూసి మనం గమనించాలి. మనం గమనించకుండా మనం ఏదో అన్ని మేత్తనే ఉన్నాయి, అన్ని అట్లే పోతానే మనం సపరేట్ ఊకునే అనుకో, ఒక రోజు తప్పితే 2వ రోజు వరకు దానికి ఎక్క అయిపోతుంది. అది అదే ఇప్పుడు మీకు ఈ జబ్బులు అనేది వచ్చినట్టు అట్లా తెలుసుకుంటారు కదా? తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరే ఇస్తారా లేదా డాక్టర్ దగ్గర తీసుకుపోతారా? డాక్టర్ దగ్గర పోవాలంటే మంచి పద్ధతి అది, కానీ డాక్టర్ దగ్గర మేము దీన్ని తీసుకుపోలేము. ఇప్పుడు మేము ఎక్కడనో జంగట్లో ఉంటాం, ఇంకా మేడారం జంగట్లో ఉంటాం దాదాపు. ఇప్పుడు అటువంటి కాడికి రావాలంటే వాళ్ళు డాక్టర్ రాగా మేమే దాన్ని బట్టి కొంచెం అనుభవశాలను బట్టి, అయ్యో గీ గొర్రె మెత్తలేదా, గా పిల్ల మెత్తలేదు, గీ గొర్రె గిట్ల చేస్తా అని అనేది మేము అనుమశాలని అడుగుతాం. అడిగితే అక్కడ అనుమశాల ఏమంటే ఇది కాదు గది అంటాడు, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. అట్లా అయితే దానికి కొంచెం సెట్ అవుతుంది. మనం అసలే ఏం తెలుసుకోకుండా ఏం కాదు పోనీ అని మనం సపరేట్ అవ్వకుంటే అది 2-3 రోజుల వరకే అది దాని పని అయిపోతుంది. ఒకటి వాతం వస్తుంది, ఇటు చొలుక్కుంటూ ఉంటా ఉంటుంది. ఆ చొలుక్కుంటున్నప్పుడు ఏం చేస్తా అంటే అసలే తెలియని వాళ్ళు ఏమనుకుంటా అంటే అరే ఇది ఇటు చొలుకుతుంది, దీని దేవుడో దయ్యమో పట్టింది అని వాళ్ళు 3 నమ్మకాల ముచ్చట మీద అనుకుంటారు. అది 3 నమ్మకాల ముచ్చట, అది నమ్మద్దు. అది సప్పుడేక ఏమైందంటే ఇది వాతం, ఈ వాతానికి ఈ వాతం సూది వేయాలి అనేది, దానికి ఒక వాతం సూది అనేది వేసుకుంటే రోజు 3 ml చొప్పున వేసుకుంటే వాతం సూది 2 ml ఇవ్వంటారు, కానీ 3 ml దానికి వేసుకుంటే అది సెట్ అయ్యేది. ఒకటి మంక అనేది ఉంటుంది, గిర్ర గిర్ర తిరుగుతుంది అక్కడనే, అది మన గొర్రెల సోయి లేకుండా అక్కడనే మేసుకుంటా అది ఉంటా ఉంటుంది. ఉన్న బాబాది అరే కదా అత్తలేదు ఏంది అని మనం సపరేట్గా దాన్ని అనుకోని అత్త తెలియని వాడైతే అదే తెలిసిన అరే ఇది ఇట్లా తిరుగుతుంది, గిర్ర గిర్ర తిరుగుతుంది, అక్కడనే గిర్ర గిర్ర తిరుగుతుంది అన్నట్టు మనం ఆ మంకు సూది అనేది అక్కడ వేసుకోవాలి. అక్కడ దానికి అది అయితే అది బాగుపడుతుంది. పోతే మనకు నటల మందు అని ఉంటుంది, ఆ నటల మందు 3 నెలలకు ఒకసారి ఇవ్వాలని డాక్టర్ అంటాడు. ఆ 3 నెలల వరకు మనం వీలైతే 3 నెలల వరకు వేసుకోవాలి. మనకు కొంచెం తీర్పాటం ఉంటే 3 నెలల ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడు. ఎక్స్నాట్ అనే మందు ఉంటుంది, ఆ ఎక్స్నాట్ మందు మనం 3 నెలలకు ఒకసారి ఇచ్చినాం అనుకో సర్వరోగానికి పనిచేస్తుంది. 1/2 లీటరుకు 1050 ఉంటుంది. అది ఒక 3 ml చొప్పున ఇస్తే 3 mlకి ఎక్కువ ఇచ్చినాం అనుకో మన గొర్రె కానీ పిల్ల కానీ కళ్ళు పోతా ఉంటాయి. 3 ml చొప్పున ఇచ్చుకోవాలి. గొర్రెకైతే 3 ml, పిల్లకైతే 2 ml చొప్పున మనం ఇచ్చుకోవాలి. 20 కాదు, నోట్లకి ఇచ్చుకోవాలి. అది నోట్లకి ఇచ్చుకోవాలి. ఎగ్జనాట్ ఇప్పుడు ఎన్ని గొర్రెలకి ఇచ్చుకోవచ్చు? ఒక్కసారి 1050 రూపాయలు పెట్టుకుంటే 100 గొర్రె దాకా వస్తుంది. 100 గొర్రెకు మినిమం, పెద్ద అయితే 100-120 దాకా వస్తాయి. అంటే ఈ 100-120 గొర్రెలకు ఒకటే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారా? ఒకటే రోజు. ఇక మనం వరుస పెట్టిందంటే వదన తర్వాత వేసుకుంటా, ఇది వేసింది వేసేది వేయంది వేసేది అనేది మనం ఒకటి కలర్ డబ్బా పెట్టుకొని దానికి మనం ఆ మందు ఇచ్చినాం అనుకో, ఇక అది ఏ రోగానికైనా పుర్రుకైనా నట్టలకైనా ప్రతి ఒక్క దాన్ని పనిచేస్తుంది ఎగ్జినాట్. ఈ నట్టల మందు అంటే ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ మందులు ఇస్తారు. గవర్నమెంట్ మందులలో మనకి ఏంటంటే వాళ్ళు మంచిగా ఇస్తారు, కానీ మనం నమ్మం. ఇప్పుడు ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన మంది అంటే వాళ్ళని నమ్ముతారా? ఇప్పుడు మనం షాప్లో పోయి మెడికల్ షాప్లో పోయి మనం కొనుకొచ్చుకొని వాడు 500 లీటర్ అన్నా కానీ తెచ్చి పెట్టుకుంటాం. కానీ మనం ఇక్కడ ఏంటంటే ఈ మనకు ఉచితంగా వచ్చింది కాబట్టి అదేం పని చేస్తుంది, అది పని చేయదు. అంటే అదే ఫార్ములా ఈ ఫార్ములా ఒకటే, అది ఒకటే. అదొక రోగాన్ని పనిచేస్తే ఇదొక రోగాన్ని పనిచేస్తాయి, కానీ మనం నమ్మం. అందుకొరకు వాళ్ళు ఇచ్చింది మనం ఇచ్చుకుంటాం, మళ్ళీ మనం తోచింది మనం పెట్టుకోవాలి. 3 నెలలకు ఒకసారి మనం ఎప్పటికీ ఏదో ఒక మందు పెట్టుకుంటూనే ఉండాలి. అది బాగుంటుంది. ఇక మాకు ఒకటి ఏంటంటే ఒక వర్షాకాలంలో బాగా ఇబ్బంది ఉంటుంది. ఆ వర్షాకాలంలో ఏమున్నది, ఇక్కడ మాకు మేపుకొని మేము ఇళ్ళల్లో తోలుకోవాలంటే మాకు ఇళ్ళల్లో జాగలేవు. మాకు జాగలు లేక మేమేంటంటే వలసపోతాం. ఎక్కడికి మేడారం దాకా పోతాం. ఈడ మనం నాట్లు పడ్డాయంటే ఇక పోతాం, అటే అడవి ప్రాంతం. అక్కడ దోమలు కుడుతూ ఉంటాయి.
ఇక వర్షాలు పడుతుంటాయి, ఇక మనకు పాములు తేళ్ళు అన్నీ మేము అల్లనే భరించుకుంటా, గొర్రెలు మేము అక్కడనే ఉంటాం జంగట్ల. అక్కడ ఉన్నప్పుడు ఏమంటే అప్పుడు రోగాలు ఎక్కువ అవుతుంటాయి. ఆ రోగాలు ఎక్కువ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచిగా డేరా కింద ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువలా రోగం ఉంటుంది, మాకు బాగా రోగాలు విసురుతాయి. అవి అట్లా జరుగుతాయి అన్నట్టు. అందుకొరకే ఇప్పుడు మాకు జాగాలు లేకనే అంత దూరం పోతాం. మన పొలాలు నాటేసినప్పుడు పోతే పర్లు కోసినాక వస్తాం, మన ఆగస్టులో పోతే మళ్ళా జనవరిలో వస్తాం. మేము జనవరి దాకా అటే అడవి ప్రాంతాలనే ఉంటాం. అక్కడ మేము అది ఆ రోగాలకు ఈ వర్షాలకు తట్టుకొని రాంగ ఉన్నాయి పోంగా చిక్కినే పట్టుకొని వస్తాం మేము. ఇప్పుడు అది అంతా అడవి ప్రాంతం కదా, అడవి ప్రాంతంలో ఉంటాం. అడవి ప్రాంతంలో ఏమైనా దొంగలు పడే అవకాశం ఉంటుందా మిమ్మల్ని ఎప్పుడన్నా? దొంగలు వస్తారు, కొన్ని కుక్కలు వస్తాయి. ఇప్పుడు ఇన్నొద్దులు అంటే తొడిన్లు అనేది ఉండేది, కొండ్రిగాలు అనేది ఉండేది, అవి ఏమి లేవు ఇప్పుడు. ఒక్కటి కావాల్సింది ఏంటంటే ఎవడో చెడు బుద్ధి అసంటోడే అత్తడు. ఓడేం చేస్తాడు, అయ్యో పాపం వాళ్ళు పచ్చిలోతుగా వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళ సొమ్ము మనకి ఎందుకు, మనదే మనకైతే లేదు అనుకునేటోళ్ళు కొందరు ఉండి, అరే బాబు అక్కడ మీ గొర్రె పడిపోయిందిరా, మీ పిల్ల అక్కడ ఉన్నదిరా అని చెప్తారు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని దొరికింది మనకు మనం తీసుకుపోయి కోసుకుందాం అని ఆడ కట్టేసుకొని వాడు ఇటు ఆట చేసుకొని వాడు కోసుకుంటాడు వాడు దాస్తే ఈయన మన సోల్తి బట్టి మనం ఎంకులాడు కట్టుకొని అయ్యో ఇంతో అంతో ఇచ్చి మేము తెచ్చుకుంటాం. అట్లా జరుగుతాయి అన్నట్టు. గుర్రెలు కూడా వరలల్లో పడి వడ్లు బుక్కి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే వడ్లు బుక్కే కాడ ఎట్లా అంటే ఇప్పుడు చిలుక కొట్టుడు అనేది, ఇప్పుడు వరికి రోగం వచ్చి అంత గొలుసు రాలుతుంది అని అంటారు కదా, అక్కడ ఏమున్నదంటే మాకు అదో రాలిపోయి ఉంటుంది ఆడ భూమి మీద. మేమేంటంటే గొర్రె మేయాలి ఆడ, గొర్రె మేసిందే మాకు చూస్తాం. కానీ ఇది ఎక్కువ అయిపోయింది, ఇది దీనికి ఇంత గణనం మేసింది మనకు చాలు అనేది మాకు ఆడ ఆలోచన రాదు. రాకేం చేస్తాయి పొద్దంతా మేపుకుంటా పోతూనే ఉంటాం. అక్కడ మేసుకుంటా పోయేటాలకి ఏముంది, ఒక కిలో 2 కిలోలు బుక్కే బాబది ఒక 4 కిలోల లంక బుక్కుతుంది. 4 కిలోల లంక బుక్కేటాలకి ఏముండేది, దానికి ఆ తటసం అయిపోయింది బొత్త. ఇక అక్కడ నెవరకు రాదు, శ్వాస ఆడాక ఏమున్నది బొత్త ఊపుతుంది. ఇక మనం తెల్లారి ఏం చేస్తుంది, ఇది ఆ మంట మీద నీళ్ళకి పోతుంది, నీళ్ళకి పోయి నీళ్ళు తాగుతుంది. నీళ్ళు తాగంగానే ఏమున్నది దాని బొత్త బాగా బిర్ర అవుతుంది. బిర్ర అయిపోయి ఇక దానికి నెవరకు రాదు, మేత మేది. ఇక 2-3 రోజుల దాకా అసలుకి అది ఇక ఉంటుంది, కథం ఇక చనిపోతుంది అది. అట్లా ఆసోడు దానికి ఈ బూటాక్స్ అనేది గ్యాస్ దిగిపోయి అదొకటి ఇంకో కొంత ట్రీట్మెంట్ మేము ఇస్తాం, ఇచ్చే తిరిగి ఇస్తాం కానీ అది ఒకటి సెట్ అయితే లేకుంటే లేదు అన్నాడు. దానికి అది అట్లా ఉంటుంది అండి. ఓకే కుమరయ్య గారు, చాలా బాగా చెప్పారు, మంచి సలహాలు సందేశాలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా గొర్రెల కాపరులు తప్పకుండా పాటించి అధికంగా గొర్రెలను పెంచుకుంటే బాగా లాభాలు ఉంటాయని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు ఆత్మకూరు మండలం పెంచుకలపేట గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.